परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे। ओम नमो भगवते वासुदेवाय। क्लैब्यं मास्मगमः पार्थ नैतत्वयुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं తత్వోతిష్ట పరంతప। ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధైర్యాన్ని గురించి తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో నీవు వీరుడవు, నీ తల్లి వీరమాత, కాబట్టి నీకు పిరిగితనం తగదు, కావున ధైర్యంగా యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడు, పరంతప అనే అర్జునుడిని సంబోధించడం జరిగింది. పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడు, అంటే అర్జునుడి యొక్క ధాటికి శత్రువులు గడగడలాడేవారు అన్నమాట. ఆ విధంగా యుద్ధాలు చేశాడు అర్జునుడు. కాబట్టి నీవు అటువంటి సూర్యుడు, నీవు ఇటువంటి పిరిగితనం నీకు పనికిరాదు, శత్రువులు ఈ పిరిగితనం చూసినట్టయితే సంతోషపడతారు, కాబట్టి నువ్వు ధైర్యంగా యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పడం జరిగింది. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రము అంటే నీచమైన అల్పమైన, హృదయ దౌర్బల్యం ఈ భయపడ్డము పిరికితనము ఇవన్నీ వదిలివేసి యుద్ధానికి సిద్ధం కమ్మంటాడు పరమాత్మ. అంటే యుద్ధంలో గెలిచావా రాజ్య సుఖాలు అనుభవిస్తావు, లేదా యుద్ధంలో మరణించావా స్వర్గ సుఖాలు అనుభవిస్తావు, కాబట్టి యుద్ధానికి సిద్ధం కమ్మని పరమాత్మ తెలియజేయడం జరిగిందన్నమాట. ఈ శ్లోకము నేటి విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ సాధన చేయాలి, అంటే కర్మ చేయాలి, బాగా చదవాలి, కానీ ఫలితం ఎలా ఉన్నా భయపడకూడదు ఫలితాన్ని గురించి. అదేవిధంగా పరీక్షలకు హాజరైనప్పుడు కానీ, ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు కానీ, స్టేజ్ మీద ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ ఎటువంటి అధైర్యం పిరిగితనం లేకుండా ధైర్యంగా ఉండాలని ఈ శ్లోకం విద్యార్థులకు తెలియజేస్తుంది. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఉంటే ఒకరోజు ఉదయాన్నే నిద్రలేస్తూనే ఆయనకి ధనలక్ష్మి కనపడింది. ధనలక్ష్మి నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. రాజు సరే తల్లి అన్నాడు. అదేవిధంగా ధాన్యలక్ష్మి కూడా చెప్పింది. గజలక్ష్మి, ఆదిలక్ష్మి ఇట్లా అందరు వరుసగా వెళ్ళిపోతున్నారు. చివరిలో ధైర్యలక్ష్మి నేను కూడా వెళ్ళిపోతున్నాను అంటుంది. అప్పుడు రాజు కాళ్ళ మీద పడి తల్లి నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, నేనేమైనా సాధిస్తాను అంటాడు రాజు. అప్పుడు తర్వాత ఏమైంది, మిగతా లక్ష్ములందరూ అక్కడికి వస్తారు. అంటే ఇక్కడ ధైర్యం ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి అని మనకు తెలుస్తున్నది. కాబట్టి ఉత్సాహము, ధైర్యము, మంచి బుద్ధి ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు అని చెప్పి పెద్దలు చెప్తారు. శత్రువులు ఎక్కడో బయట లేరు, మన లోపలనే ఉన్నారు, అదే భయం పిరికితనం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యంగా యుద్ధానికి సిద్ధంగమ్మని అర్జునుడికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా మనకందరికి కూడా ధైర్యము పిరికితనాన్ని వదలాలని తెలియజెప్పడం జరిగిందన్నమాట. ఇదే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ధైర్యంగా వాళ్ళు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవాలి అనుకుంటే ఈ శ్లోకాన్ని వాళ్ళు బాగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.